అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సమ ప్రయాణం. అందరు బాగున్నారా? మీ అందరు బాగున్నారని అనుకుంటున్నాము. మీ అందరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. మేము కూడా బాగున్నాము. అండ్ మీ అందరికీ తెలిసినట్టు మేము మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి వెళ్ళొచ్చాము. అనుకోకుండా వెళ్ళొచ్చాము చెప్పాల్సి వస్తుంది. అంటే అనుకోకుండా వెళ్ళాము, అన్ఎక్స్పెక్టెడ్గా తిరిగి వచ్చేసాము. 3rd వీక్ తర్వాత మీ అందరు చూసే ఉంటారు ఈ పాటికి. సో ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కొద్దిగా టైం గ్యాప్ తీసుకొని ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా అది దాని నుంచి బయటికి రావడానికి కొద్దిగా అంటే చాలా అంటే దాదాపు 5 to 6 days టైం పట్టింది అనమాట. దాని నుంచి బయటికి రావడానికి. ఆ లోపు కూడా వేరే పనుల్లో ఇల్లు సర్దాలి, అవన్నీ పనుల్లో చాలా బిజీ ఉన్నాము. సో మీతో టచ్లోకి రాలేకపోయాము. మ్యాక్సిమం అయితే చాలా బాధలో ఉన్నాము. ఏది చేయాలనిపించలేదు. సో అందుకే మీ అందరితో టచ్లో రాలేకపోయాము. సోషల్ మీడియాలో కూడా ఇక్కడ మేము యాక్టివ్గా లేము అప్పుడు. సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో మా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ప్రయాణం ఎలా జరిగింది, మేము అక్కడ ఎలా ఉన్నాము, మా ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ షో, సో ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం మీ అందరితో. సో మాకు కూడా కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. సో మీ అందరికి తెలిసింది ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మా ఇద్దరి పెళ్లి జరగడం జరిగింది. సో మా పెళ్ళి జరిగిన 6 నెలల లోపే చూసుకుంటే కనుక ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ షో రావడం అనేది చాలా అరుదుగా ఉన్నాయి ఈ టైంలో. సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్కి సంబంధించి ఇంత పెద్ద రియాలిటీ షో రావడం, ఆ రియాలిటీ షోలో మా ఇద్దరిని సెలెక్ట్ చేయడం అనేది వి ఫెల్ సో గ్రేట్ఫుల్ అండి. నాకు చాలా పాజిటివ్గా అనిపించింది ఈ షో ఎప్పుడైతే నాకు అప్రోచ్ అయ్యి ఇట్లా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షో ఉంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ సంబంధించిన షో అనగానే నాకు చాలా చాలా బాగా కనెక్ట్ అయింది ఈ షో. సో అంతే పాజిటివ్ ఎనర్జీతో మేము ఇద్దరం షోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో అండ్ ఆల్సో మేము తీసుకున్న కాన్సెప్ట్ కూడా షోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొత్త దంపతులుగానే ఎంటర్ అయ్యాము. నేను ఒక ప్రామిస్తో ఎంటర్ అయ్యాను అనమాట. అంటే ఏ పరిస్థితుల్లో అయినా కానీ తన చెయ్యి ఎప్పటికీ వదలననే ప్రామిస్తో నేను ఈ షోలోకి ఎంటర్ అయ్యాను. నేను చేసిన ప్రామిస్ ఏంటంటే నేను యాంగ్జైటీ వీలైనంత వరకు తగ్గిస్తాను. ఎందుకంటే నేను ఒక టెన్షన్ పర్సన్, నాకు చాలా టెన్షన్ తీసేసుకుంటాను అన్నిటికీ. అంటే ఈ టైంలో ఈ పని జరగాలంటే ఆ టైంకి జరిగిపోవాలి, లేకపోతే నాకు మామూలు టెన్షన్ రాదు. ఆ టెన్షన్, ఆ కోపం మొత్తం ఆయన మీద అరుస్తూనే ఉంటాను. కానీ ఇది తొందరగా చేయి. పైగా ఆయనకి నాకు టైమింగ్స్ అస్సలే సెట్ అవ్వదు. నేనేమో 9 o'clock అంటే 8:50కే రెడీ ఉంటాను, ఆయనేమో 9 o'clock అంటే 8:50కి లేచి వెళ్ళి రెడీ అవుతారు. సో దాంట్లో హలో అదంతే. ఫార్మాట్ ఏంటి తెలీదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం ఉండబోతుంది అని అస్సలే ఐడియా లేదు. భార్యాభర్తకి సంబంధించిన, కపుల్స్కి సంబంధించిన ఒక షో, గేమ్స్ ఉంటాయి, ఛాలెంజెస్ కూడా కాదు, గేమ్స్ ఉంటాయి అని చెప్పారు. ఛాలెంజెస్ ఈ రకంగా ఉంటాయి అని అస్సలే మాకు ఒక ఐడియా కూడా లేదు. నాకైతే ఇలాంటి రియాలిటీ షోస్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది. మీ అందరికి తెలిసినట్టయితే స్టార్ మా పరివార్ లీగ్ అని 2 seasons చేశాను నేను. ఈ టాస్క్లు కానీ ఛాలెంజెస్ కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మనకైతే కంప్లీట్లీ న్యూ. సో బేసిక్లీ నాకు ఛాలెంజెస్ నేను చేయగలుగుతాను, కానీ నాకు కొద్దిగా ముందు తెలుసుంటే ఇలాంటి ఛాలెంజెస్ ఉండబోతుందంటే మేబీ నేను మైండ్ సెట్ ప్రిపేర్ చేసి వెళ్ళేదాన్ని. కంప్లీట్లీ ఎక్స్పెక్టేషన్స్ నుంచి దాటి ఎక్కడో ఏదో ఉంది. అంటే మాకే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క కపుల్కి ఎవరికి ఏ ఐడియా లేకుండానే ప్రతి ఒక్కరం లోపలికి వెళ్ళాం, ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ అయ్యాం. ఓరి నాయనో ఏంట్రా ఇది, ఈ లెవెల్లో ఇంత బిగ్ రియాలిటీ షో ఉందా అని చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం. సో దట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్ అండ్ వీ ఫెల్ట్ సో హ్యాపీ ఆల్సో. మీ అందరికి తెలుసు మేము ఇద్దరం ఎంత సింపుల్గా ఉంటామో. వీ నెవర్ ఫీల్ లైక్ సెలబ్రిటీస్. మేము బయటికి వెళ్ళినా కూడా అంతే సింపుల్గా ఉంటాము, అంతే సింపుల్గా అందరితో కలిసిపోయి ఉంటాం అనమాట. సో అలానే మా రెగ్యులర్ బిహేవియర్తో, మా రెగ్యులర్ సింప్లిసిటీతోనే మేము ముందుకి కొనసాగాలని మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఆ మైండ్ సెట్తో లోపలికి వెళ్ళారు అనమాట. అండ్ ఆల్సో మేము ఒక్కటి ఫిక్స్ అయిపోయాము, మేము ఎలా ఉన్నా మేము ఏదో కెమెరాస్ ఉన్నాయని, వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అని మైండ్లో పెట్టుకోకుండా మేము ఎలా నార్మల్గా ఇంట్లో ఉంటామో అలానే మీ ముందు చాలా ఆనెస్ట్గా ఉంటామని మేము ఫిక్స్ అయ్యే వెళ్ళాము దాంట్లో. సో మ్యాన్షన్లోకి ఎంటర్ అయిపోయాము అండ్ ఫస్ట్ డే స్టార్ట్ అయింది. సరదాగా అంతా జరిగిపోయింది. అందరితో కలవడం, అన్ఫార్చునేట్లీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ జరగడం, దానికి బ్లా 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 చాలా చాలా జరిగిపోయింది. బట్ వాట్ ఎవర్ ఏదైతే ఛాలెంజెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఛాలెంజెస్లో మా బెస్ట్ మేము ఇచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఇట్స్ నాట్ ఎ సింగిల్ గేమ్ షో కాబట్టి ఇట్ ఈస్
భార్యాభర్తల షో కాబట్టి ఇద్దరు కంపాటబిలిటీ కావాలి అక్కడ. సో తనకి తగ్గట్టుగా నేను, నాకు తగ్గట్టుగా తను. సో ద వెరీ బిగినింగే అది కొద్దిగా అడ్జస్ట్ అవ్వడం కొద్దిగా కష్టమే. బట్ అలాంటిది తను చాలా ఫస్ట్ ఛాలెంజే వీళ్ళు గోన్ సంచిలో ఎగురుకుంటూ వెళ్ళాలని ఆ ఛాలెంజ్ పెట్టారు. సో నాకు చాలా సివియర్ డస్ట్ అలర్జీ ఉంది. దానివల్ల గోన్ సంచి ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఒక్కసారి ఆల్రెడీ కాఫ్ కూడా ఉన్నది నాకు అప్పుడు. సో ఒక్కసారి డస్ట్ అంతా నాకు గొంతులోకి ఎక్కిపోయి నాకు ఊపిరి ఆడలేదు. అందులో ఆ టైంలో తనకి సివియర్ కాఫ్ అండ్ కోల్డ్ సిచ్యువేషన్ లో ఉండింది తను. దానికి అది యాడ్ ఆన్ అయింది ఆ గ్రాస్. అది మాకు నిజంగా మాకు వర్కౌట్ అవ్వలేదు తనైతే. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ హర్. ఎందుకంటే ఆ టైంలో తను అప్పటికే ఒక 3 balls పెట్టే దగ్గర చాలా ఫాస్ట్గా, వీలైనంత ఫాస్ట్గా అదంతా బ్రెత్లెస్ అవుతున్నా కానీ చేసుకుంటూ వచ్చింది. 3rd ball పెట్టేసిన తర్వాత తను అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంకా అవ్వట్లేదు అని అంటే నేను ఓకే, ఐ వాంట్ యూ, నాకు నువ్వు కావాలి, నువ్వు జస్ట్ కొద్దిగా బ్రీత్ తీసుకొని నేను కొద్దిగా అరౌండ్ పుష్ చేశాను కొద్దిగా 20 to 30 seconds తనకి ఆ బ్రీతింగ్ తీసుకోవడానికి టైం తీసుకున్నాం అనమాట. సో అండ్ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పర్సనల్ రీజన్స్ ఆర్ అసైడ్, ఆ ఛాలెంజ్ ఈజ్ అ ఛాలెంజ్ మనం అడుగు పెట్టామంటే ఛాలెంజ్ ఖచ్చితంగా గెలిచి తీరాలి. సో వాట్ ఎవర్ వి ఫేస్ దట్, వి యాక్సెప్ట్ దట్. సి ఛాలెంజెస్లో విన్నింగ్ అండ్ లూజింగ్ ఆర్ కామన్, పార్ట్ ఆఫ్ ద గేమ్. అండ్ దట్ ఇట్స్ అ ఫస్ట్ ఛాలెంజ్. సో మాతో పాటు ఇంకొక 5 couples కూడా దే కుడెంట్ మేక్ ఇట్. సో ఓన్లీ 5 can మేక్ ఇట్. సో ఇట్స్ అ గేమ్. వీఆర్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. ఆ యాక్సెప్టెన్స్ అన్నది ఉన్నది మాలో. సో యాక్సెప్టెన్స్ నుంచి మేము అర్థం చేసుకొని ఎక్కడ ల్యాక్ అయింది అన్నదాన్ని అర్థం చేసుకొని మేము ముందుకెళ్తానికి ఛాలెంజెస్ అన్నది గెలవడం చాలా కంపల్సరీ. ఎందుకంటే ఆ ఛాలెంజెస్ గెలిస్తేనే మనం నెక్స్ట్ వీక్లోకి ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అలాంటి గేమ్ ప్యాటర్న్ ఇది. సో కంప్లీట్లీ అది మా చేతుల్లోనే ఉంటుంది. నెక్స్ట్ వీక్కి మేము కొనసాగాలి అని అంటే ఈ లవ్ మ్యాన్షన్లో కంప్లీట్లీ అది మా ఇద్దరి చేతుల్లోనే ఉంటుంది. అది మాత్రం కంప్లీట్గా స్టిక్ ఆన్ అయిపోయింది ఇక్కడ మాకు. అంటే మా రిలేషన్షిప్ని చూయించుకుంటూనే మా రిలేషన్షిప్తో కలిసి మేము ఆ ఛాలెంజెస్ని దాటుకొని వెళ్ళాలన్నమాట. సో దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తను నాకు చేసిన సపోర్ట్ చాలా చాలా ఎక్కువ. తన లిమిట్స్ని దాటి నాకు సపోర్ట్ చేసింది ఈ ఛాలెంజెస్లో నన్ను గెలిపించడం కోసం. ఫస్ట్ ఛాలెంజ్ అలాగా 0 bond grades వచ్చేసినాయి మాకు. సో బట్ ఏదేమైనా కానీ నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి అని ఒక ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్న మాకు అన్ఎక్స్పెక్టెడ్లీ గ్రూప్ ఛాలెంజ్ అయింది అది. సో మీ అందరికీ తెలిసినట్టే సిచ్యువేషన్ మాకు ఫస్ట్ వీక్లో మాకు సహకరించలేదు. సో అన్ఫార్చునేట్లీ మేము గ్రూప్ ఛాలెంజెస్లో మేము ఆడలేకపోయాము. సో వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. చిన్న బాధ అయితే ఉంది మా ఇద్దరికి. బేసిక్లీ మాకు అవకాశం రాలేదు ఫస్ట్ వీక్ గ్రూప్ ఛాలెంజ్లో ఆడడానికి. సో మా స్ట్రెంగ్త్ ఏంటి, మేము ఆలోచన విధానం ఏంటి, అది ఎవరు తెలుసుకోలేకపోయారని అనిపించింది. అండ్ ఆ గేమ్స్, ఆ ఛాలెంజెస్ అయిన తర్వాత మాకు 0 bond credits రావడం వల్ల ఆయన చాలా బాధపడ్డారు. ఆయన బాధపడడం చూసి నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గ్రూప్ ఛాలెంజ్లో ఏదో వడెవర్ రీజన్, అది మేము ఎందుకు ఆడలేకపోయాం ఆ రీజన్ పక్కన పెడితే, ఫస్ట్ ఛాలెంజ్ నా వల్ల నాకు కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల, ఆ డస్ట్ అలర్జీ ఉండడం వల్ల అక్కడ పోయిన పాయింట్స్ మళ్ళీ ఇక్కడ తీసుకొద్దామని అనుకున్న టైంకి మళ్ళీ ఇలా జరిగితే ఆయన అసలే 0 bond credits తీసుకోలేకపోయారు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. బట్ మాకు ఆ సిట్యుయేషన్ సహకరించలేదు. మాకు అనిపించింది అరే ఐ కుడెంట్ టేక్ ఇట్. అంటే శాండ్రా మహేష్ 0 అన్నది నేను చూడలేకపోయాను. ఆయన చాలా బాధపడ్డారు, చాలా ఏడ్చారు కూడా. ఆయన తెలియకుండానే ఇలా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి బయట. నాకు చాలా బాధగా ఉంది. మేము ఇద్దరం కలిసి పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ రియాలిటీ షో ఇది. సో ఫస్ట్ వీక్లోనే అలా 0లో ఉండడం అనేది నేను చూడలేకపోయాను అనమాట. ఎందుకంటే గ్రూప్ ఛాలెంజ్లో పెట్టిన 3 levels ఏదైతే ఉన్నాయో ఆ 3 levels మేము ఈజీగా చేయగలుగుతాం ఇద్దరం. సో ఫస్ట్ లెవెల్లో పెట్టిన బెలూన్ మధ్యలో పెట్టుకునేదైనా కానీ, నేను కళ్ళ గంతలు కొట్టి తన పైకి తన గైడ్ చేసేది కానీ, పజిల్ కూడా అది అసలు ఆ పజిల్ది కూడా చూసి అరే మిస్ అయిపోయింది అని చాలా బాధపడి కూడబెట్టుకున్న మెమరీస్. మాకు ఒక యాక్టివిటీ పెట్టారు. అది సంథింగ్ వాట్ ఎవర్, అంటే ఏమైనా అనుకోకుండా ఒక సిట్యుయేషన్ వస్తే మీరు మీ భార్యకి ఏం చెప్పాలనుకుంటున్నారని దాంట్లో ఆయన నాకు ఈ హ్యాండ్ ముద్ర ఈ టీషర్ట్ పైన పెట్టారు. ఇది బాగా అనిపించింది నాకు నిజంగా. అంటే నార్మల్గా ఆ యాక్టివిటీలో నార్మల్గా మనం మన డైలీ లైఫ్లో ఇలాంటి మాటలు మాట్లాడుకోము.
ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఎవరు ఊహించుకోరు అలాంటి సిచ్యువేషన్. ఆ టైంలో ఆయన అలా నాకు ఆ మాటలు చెప్పేదైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. అలానే ఓకే, నేను ఆయన మనసులో అంత ప్లేస్ ఉందా నాకు అని ఒక నాట్ హోప్ బట్ నమ్మకం వచ్చింది నాకు. అది చాలా అంటే నమ్మకం కూడా ఎలా చెప్పాలి, ఇట్స్ నాట్ ఈవెన్ నమ్మకం, ఇట్ ఈస్ జస్ట్ ఓకే ఆయన మనసులో నేను ఇలా ఉన్నాను. ఆ ముద్ర ఏదైతే నాకు మనసులో పడింది ఆయన నాకు టీషర్ట్ పైన వేసిచ్చారు. అలా అనిపించింది నాకు నిజంగా. సో రెస్పెక్ట్ ఆఫ్ ఛాలెంజెస్ ఏంటంటే ఒక బంధం, ఒక రిలేషన్షిప్ బలపడటానికి ఈ యాక్టివిటీస్ అన్నీ మా ఇద్దరికి చాలా ఉపయోగపడ్డాయి అనమాట. సో ఫస్ట్ వీక్లో అలాగా ఈ యాక్టివిటీ అన్నది నా మనసులో ఉన్న మాట, అంటే తన పైన నాకు ఎంత ప్రేమ ఉంది, అంటే నా జీవితంలో తనకి ఎంత ఇంపార్టెంట్ అన్నది ఆ యాక్టివిటీ ద్వారా నేను చెప్పగలిగాను తనకి. కానీ అండ్ ఆల్సో ఈ థెరపీ, సో ఈ థెరపీ నాకు తెలిసి ఛాలెంజెస్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. యాక్చువల్లీ అన్ని 3 weeks మేము అక్కడ ఉన్నంతసేపు మేము 3 weeks కంటిన్యూస్గా థెరపీకి వెళ్ళాము. సో ఫస్ట్ వీక్లో మాకున్న భయాలు లోపల ఏంటి అంటే అగైన్ మామూలు టైంలో దీని గురించి మాట్లాడుకోము, అలాంటిది ఒక అవకాశం వచ్చింది బయటికి చెప్పుకోవడానికి. ఆయన చెప్పాలి కాబట్టి నాకు తెలిసింది ఓ ఆయన మనసులో ఇలా ఉంది అని. సో అది ఎక్కడో మాకు ఇంకా దగ్గర చేసినట్టుగా ఒక ఫీలింగ్ వచ్చింది. మా ఇద్దరి రిలేషన్షిప్ని చాలా బలం అవ్వడానికి కారణమైంది ఫస్ట్ వీక్లో. సో నాకు తెలిసి డ్యామ్ షూర్ నేనైతే కనుక నేను అంత బాధని అనుభవిస్తున్నానని తనకైతే నేను ఎప్పటికీ చెప్పి ఉండేవాడిని కాదు నేనైతే కనుక. సో నాకున్న భయం అదొక్కటే, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తను బాగా చూసుకోగలుగుతానా లేదా అన్న రెస్పాన్సిబిలిటీ నాకు బాగా ఉండేదన్నమాట, తప్పన కానీ అదైనా కానీ. సో ఆ రోజుకి నేను అది తనకి చెప్పేశాను. నాకు చాలా దిగిపోయింది భారం అంతా. మాకు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంత బాగా కనెక్ట్ అయిందనమాట. సో అంటే ద షో ఫార్మేట్ అంటే భార్యాభర్తల అనుబంధాన్ని ఉన్నదానికి కంటే ఒక రెట్టింపు లెవెల్లో వాళ్ళకి ఇంకా ఎలాంటి అంటే వాళ్ళ సంసార సాగరంలో వాళ్ళు ఎలాంటి బాధలనైనా ఎదుర్కోగలగాలి అన్న షో ఫార్మేట్ మాకు అప్పుడు అర్థమైంది. చాలా బాగా కనెక్ట్ అయింది షో అప్పుడు. సో మాకు హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చేసింది షో మీద. థెరపీ ఏంటి దేనికి అంటే మాలో ఏమైనా లోట్లు ఉన్నాయా అని అనుకున్నాం, కానీ కాదు, థెరపీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సో ఆ థెరపీ నిజంగా దాని గురించి ఎంత మాట్లాడినా మాకు తక్కువనే. పర్లే ఛాలెంజెస్లో 0 రావడం వల్ల మనకి ఒక ఇది జరిగింది. అంటే నేను తనకి నా భయాలను చెప్పడం జరిగింది, తను నాకు తన భయాలను చెప్పడం జరిగింది. అంటే ఒక ఇది జరిగింది. మేబీ మేము ఛాలెంజెస్లో ముందుకు వెళ్ళుంటే నేను నా లైఫ్లో తనకి నాలో ఉన్న భయం నేను తనకి చెప్పి ఉండేవాడిని కాదు. ఖచ్చితంగా నాలో నేనే బాధపడుతుండేవాడిని కానీ ఖచ్చితంగా చెప్పి ఉండేవాడిని కాదు. సో ఒక రకంగా జరిగే అన్ని మంచికే అని అనుకుంటే ఖచ్చితంగా మాకు మంచి జరిగింది ఫస్ట్ వీక్లో. సో దానివల్ల మేము నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఫస్ట్ వీక్. సో మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వీక్. సో ఒక మంచి జరిగింది అన్న ఉద్దేశంతో మేము మళ్ళీ సెకండ్ వీక్లో అడుగు పెట్టామన్నమాట. ఒక పాజిటివ్ మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ 0 నుంచి స్టార్ట్ చేసాము. అండ్ ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి 0 నుంచి స్టార్ట్ చేశాను, ఎందుకంటే బాండ్ క్రెడిట్స్ క్యారీ ఫార్వర్డ్ అవ్వవు కాబట్టి. ఛాలెంజెస్లోకి వచ్చేస్తే కుకింగ్ ఛాలెంజ్ వచ్చింది. సో చాలా ఎక్సైట్ అయ్యాము, ఎందుకంటే కుకింగ్. సో కొద్దిగా ఎంతో నాకు కొద్దిగా కుకింగ్ వచ్చు, తనకి చాలా బాగా వచ్చు. సరే ఓకే కుమ్మేద్దాం ఈసారి బాండ్ గేట్స్ 25 మనయ్యి అన్న లెవెల్లో ఫుల్ ఎక్సైట్ అయిపోయాను అనమాట. సో బాస్కెట్ సెలెక్ట్ చేయడం జరిగింది. బాస్కెట్ సెలెక్ట్ చేసిన తర్వాత నేనుతో ఏమో టైమర్ పెడతారు, 15-20 minutes లోపే వంటలు చేసేయాలంటే అంటే ఎవరు తక్కువ టైంలో వంటలు చేస్తారని అనుకున్నాం యాక్చువల్లీ. అది అనుకుని బాస్కెట్ సెలెక్ట్ చేసాము, కానీ అక్కడ చూస్తే 1.5 hours ఇచ్చారు. అది కాకుండా నేను సెలెక్ట్ చేసింది బాస్కెట్ స్పెగెటీ. అది చాలా ఈజీ, అంటే ఉఫ్ అంటే అయిపోతుంది. ఒక 20 minutes మహా అయితే స్లోగా చేస్తే కూడా half an hour అయిపోతుంది. అండ్ ఆల్సో అంటే అక్కడ ఉన్న టెస్టుల్ని మైండ్లో పెట్టుకొని గబిక్నే సగం టైంలో ఉన్నప్పుడు స్వాప్ చేసేసి ఇప్పుడు ఎవరైతే కుకింగ్ చేస్తారు అనలేదు, నాకు స్ట్రైక్ అయింది యాక్చువల్లీ. ఎందుకంటే ట్విస్ట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో స్వాప్ చేసి అందులో అక్కడ టేస్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అన్నారు కదా, రన్ అయిపోతున్నాయి. అంటే ఏంటి నేనేమనుకున్నానంటే టేస్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ మేబీ నేను వండింది ఆయనకి తీసుకొచ్చి ఆయనకి కళ్ళగంతలు కట్టేసి టేస్ట్ చేసి ఒక 2-3 ఎక్స్ట్రా పెట్టేసి దీంట్లో మీ ఆవిడ కుకింగ్ చేసింది ఏది అని అడుగుతారేమో అన్న ఇదిలో కూడా అనుకున్నాం అనమాట. సో అంటే స్ట్రాటజీ
ఎన్నైనా కానీ ఏదైనా కానీ ట్విస్ట్లు అన్నవి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో వాళ్ళకి సాధ్యం అనమాట. సో బట్ కంప్లీట్ కాన్ఫిడెన్స్తోనే వెళ్ళాం. సరే ఏదైనా కానీ మనం ఖచ్చితంగా తక్కువ టైంలోనే మన డిష్ అయితే రెడీ అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్తోనే మేము తను స్పగటి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే మహేష్కి నడు నొప్పి ఎందుకు వచ్చిందంటే ఈ పాట్ వల్ల మహేష్కి నడు నొప్పి వచ్చింది. ఎందుకంటే ఆయన 20 నిమిషాలు ఆ పాట్ అలానే పట్టుకొని నించున్నారు. తన డిష్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఆ పాట్ని అట్లానే పట్టుకొని ఉన్నాను అనమాట. ఎల్బోస్ బెండ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి నేను యూజ్ చేసినది ఇదేంటంటే, సో ఇట్లా ఉంటే ఖచ్చితంగా డ్రాప్ అయిపోతాయి కాబట్టి ఎల్బోస్ షోల్డర్స్ అనేది డ్రాప్ అయిపోతాయి. సో నేనేం చేశానంటే ఇట్లా బెండ్ అయ్యాను అనమాట. ఇట్లా బెండ్ అయ్యే కొద్దీ నాకు ఇట్లా అవుతానే ఉన్నా, బెండ్ అయ్యే కొద్దీ అట్లానే ఉంది. సో ఇక్కడ ప్రెషర్ ఎక్కువ పడిపోయింది నడుము మీద ఇక్కడ వెనకాల. సో తను ఏంటంటే వంటలో ఇద్దరు చేతులు పడకూడదు, ఒకరి చేతి మీదే వంట ఫినిష్ అయిపోవాలన్న ఉద్దేశంతో నేను వీలైనంతగా తను డిష్ కంప్లీట్ అయ్యింది, కన్ఫామ్గా కంప్లీట్ అయ్యింది అన్న తర్వాత నేను పాట్ని పగలగొట్టకుండా సింపుల్గా తీసుకెళ్ళి పెట్టాను అనమాట. సో అక్కడ నాకు ఏంటంటే ఇక్కడ బాగా పెయిన్ వచ్చేసింది అనమాట. అది ఎవరికి తెలియదు. సో థర్డ్ వీక్ లో అంతలా తెలియలేదు. అది ఆ పెయిన్ మొత్తం థర్డ్ వీక్ లో బయటికి వచ్చి మైల్డ్ గా ఉండింది. బట్ నేను ఇగ్నోర్ చేసేసాను అది. సో దాని గురించి తర్వాత చెప్తా. సో దిస్ ఈస్ ద బేసిక్ రీజన్ మహేష్కి థర్డ్ వీక్ లో ఎందుకు నడుము నొప్పి వచ్చిందంటే ఇక్కడే స్టార్ట్ అయింది ఆ నడుము నొప్పి. స్పెగెటీ చేయడం వల్ల అక్కడ చాలా మందికి స్పెగెటీ ఏంటో తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ అది టేస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మీ అందరికీ స్పెగెటీ పాస్తా కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా, పాస్తా ఏంటి పెనే పాస్తా అంటారు కదా, దాంట్లోనే నూడిల్స్ స్టైల్లో కూడా పాస్తా ఉంటుంది. సో ఆ పాస్తా చేస్తాను నేను. అందరూ దాన్ని నూడిల్స్ కంపేర్ చేసేసారు. ఉడకలేదని చెప్పి మాకు తక్కువ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అది మళ్ళీ అన్ఫార్చునేట్లీ సహకరించలేదు. అనుకున్నాము ఓకేరా బాబు అనుకున్నాము. తనైతే చాలా బాగా బాధపడింది. ఎందుకంటే కుకింగే తన స్ట్రెంత్ అని తను చాలా ఎంత కాన్ఫిడెన్స్తో వెళ్ళిందో సడన్గా అది తిరగొట్టేసరికి తను చాలా డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయింది. చాలా బాధపడింది కూడా. అర్రే దీంట్లో కనుక మనకి వచ్చుంటే నెక్స్ట్ లెవెల్లో మనం కొద్దిగా బాగా పర్ఫామ్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు కొద్దిగా టెన్షన్ ఎక్కువైపోయింది నాకని చాలా టెన్షన్ తీసుకుంటాను. సరే ఏదైతే అది పాస్ట్ ఇస్ పాస్ట్, మనం మళ్ళీ స్టార్ట్ చేద్దామని. సో మళ్ళీ ముందు సెకండ్ లెవెల్ కోసం వెయిట్ చేసాం. సెకండ్ లెవెల్లో మీ అందరికీ తెలుసు మాకు పూల్ ఛాలెంజ్ రావడం జరిగింది. దాంట్లో ఏం జరిగింది కూడా మీకు తెలుసు. నాకు వాటర్ ఫోబియా ఉంది, దానివల్ల ఆ ఛాలెంజ్ అస్సలేం గెలవలేకపోయాము. అండ్ మేము ఎక్కడ కూడా శ్రీముఖి గారితో అక్కడ హోస్ట్ గారితో అండ్ ఆల్సో వేరే కపుల్స్ కి కూడా మేము ఏం చెప్పలేదు మాకు వాటర్ అంటే భయం లేకపోతే ఫోబియా ఏం చెప్పలేదు. బట్ మేము డిస్కస్ చేసుకున్నాం లోపల. అంటే వాటర్ ఛాలెంజ్ వచ్చింది ఎలా అంటే మేము మోటివేట్ అవుతానే ఉన్నాం. అంటే పర్లేదు నాన్న నేను చేస్తానని తనకి చెప్తాను. అంటే తనకు కూడా తెలుసు నాకు అంతకు స్విమ్మింగ్ రాదని. సో నేను ఖాతా ఏంటంటే అది నేను బయటపడకుండా లేదు నాన్న నేను చేయగలుగుతానని చెప్పేసి తనకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే తను కొద్దిగా ఆల్రెడీ ఒక టెన్షన్లో ఉంది, దాన్ని ఓవర్కమ్ చేద్దామని. లేదు నేను చేయగలుగుతానని ఒక ఇది చెప్పాను. బట్ ఏంటంటే నేను పైన స్విమ్మింగ్ చేయగలుగుతాను కానీ ఐ కెనాట్ డూ. నాకేంటంటే సడన్గా ఇప్పటికిప్పుడు ఎవరైనా నా పైన నీళ్ళు ఇట్లా పోసారంటే కనుక నాకు సడన్గా అని వచ్చేస్తుంది అనమాట. సో కొద్దిగా టైం పట్టింది నాకు. ఎగ్జాక్ట్లీ. సో నేను వాటర్లో నించోగలుగుతాను కానీ నేను ఎక్కడైతే నేను నా తల వాటర్ లోపల పెట్టాలంటే అంతే నాకు ఊపిరి ఆగిపోతుంది. తనైతే తన వల్ల కాదని తెలుసు నాకు. బట్ తను చెయ్యాలి ఖచ్చితంగా. ఇవ్వాలని మాకు లేదు, క్విట్ అవ్వాలని మాకు లేదు. ఎందుకంటే క్విట్టింగ్ ఇస్ నాట్ అన్ ఆప్షన్ అని ఏదైతే అది మా ప్రాణం పెట్టేయాలి దాంట్లోనే ఉన్నాము. వీలైనంత వరకు ట్రై చేసాము, అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. సో సెకండ్ వీక్లో కూడా మళ్ళీ మేము బాటంలో ఉన్నాము అండ్ అగైన్ ఎలిమినేషన్ వరకు వచ్చాము. బట్ దిస్ టైం ఫస్ట్ వీక్లో నేను చాలా బాధపడ్డాను కదా. దిస్ టైం నేనైతే బాధపడలేదు. ఎందుకంటే రెండిట్లోనూ అంటే వి గేవ్ అవర్ బెస్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మేము మా ఎఫర్ట్స్ అన్నది చాలా ముందుగా ప్రజెంట్ చేయగలిగాము, చాలా గట్టిగా ప్రజెంట్ చేయగలిగాము. సో అంటే మా పాయింట్ ఏంటంటే అక్కడ సో మాకు ఎంత భయం ఉన్నది మేము ఆడిన తర్వాత అందరికీ అర్థమైంది. అంటే వాటర్ అంటే వీళ్ళిద్దరికి ఎంత భయం అన్నది అప్పుడు అర్థమైంది. మేము ముందుగా ఎవరికి చెప్పలేదు, శ్రీముఖి గారు కూడా చెప్పలేదు. అప్పటి వరకు ఎవరికి ఐడియా కూడా లేదు మాకు ఇలా వాటర్ ఫోబియా ఉన్నట్టు. సో మేము ఎక్కడ అది ప్రజెంట్ కూడా చేయలేదు. మనకి ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇట్లా మేము చేయలేమని ఎక్కడ చేయలేదు. మేము అట్లానే వెళ్ళిపోయాము, అట్లానే ఆడేసాము. అంటే మాలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ అందరు గమనిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మేము ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పైపోయింది యాక్చువల్లీ ఇక్కడ.
సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గేమ్ ఈజ్ అ గేమ్, ఛాలెంజ్ గేమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే అది వాళ్ళు ఆడారు, మేము కూడా మా గేమ్స్ ఆడాం, మా గేమ్ ఏదైతే అది గెలిచారా లేదా అనేది చూస్తారు డెఫినెట్లీ. వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్. ఎవ్రీ వన్స్ గేమ్ ఈస్ ద బెస్ట్. సో ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి ఆడారు ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడు థర్డ్ వీక్లో ఒక చాలా పాజిటివ్ నోట్లో స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఒక యాక్టివిటీ మళ్ళీ పెట్టడం జరిగింది. దాంట్లో నేను తనకి గిఫ్ట్ ఇవ్వాలి, ఆయనకు సర్ప్రైజ్ ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, కానీ అది డిఐవైలా పెట్టారు వాళ్ళు. దాంట్లో అందరూ ఎవరు వాళ్ళ పార్ట్నర్స్ కోసం చేయాలనుకున్న గిఫ్ట్స్ బయటికి వెళ్ళి వాళ్ళు గిఫ్ట్స్ చేస్తారు, కానీ ఒక టేబుల్ పైన పెట్టేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. కనుక్కోవాలి, సెలెక్ట్ చేసి ఇది మా పార్ట్నర్ చేశారని కనుక్కోవాలి. ముఖ్యంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను ఎప్పుడు దానికి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. అంటే మీకు తెలిసినట్టు వరలక్ష్మి వ్రతానికి మట్టి గాజులు ఇచ్చాను, ఏ గిఫ్ట్ ఇవ్వలేదని కాదు, వేరే చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తారు. అంటే ఎక్సెప్ట్ ఇదిగో నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ నాకు తెలిసి అయితే కనుక ఎంగేజ్మెంట్ రింగే. ఎస్, సో ఇదే ఆ టీషర్ట్ అనమాట. నేను స్వయంగా నా స్వహస్తాలతో తన కోసం డ్రా చేసిన పిక్చర్ ఇది, పెయింటింగ్ ఇది. సో దీంట్లో ఈ చిన్న పూలు ఉన్నాయి సరే, ఇది ఈ చిన్న పూలనే తను గుర్తుపడుతుందా లేదా అని తనకి ఒక ఛాలెంజ్ లాగా నేను డ్రా చేశాను. సో ఇవన్నీ చూస్తే మీకు కామన్ పెయింటింగ్, ఎవరికైనా పెయింటింగ్ చేయమంటే కొండలు, సన్ రైజ్, రోడ్ అవన్నీ గీస్తారు కదా. సో ఇవన్నీ చూసాను, కానీ ఎక్కడో ఇదే అని ఫిక్స్ అయిపోయాను. కానీ ఇది ఎప్పుడైతే లాస్ట్ లో, యాక్చువల్లీ ఫస్ట్ ఇది కాదు, లాస్ట్ లో ఈ పూలు చూసిన వెంటనే అబ్బా ఇదే అని చెప్పి 2 minutes లోపు, నాకు తెలిసి 1 minute లోపే నేను సెలెక్ట్ చేసుకుని ఇదే ఆయన గీసిన టీషర్ట్ అని చెప్పి. సో టీషర్ట్లో చూసుకుంటే కనుక మా సమప్రయాణం ఉంటుంది అనమాట. దీంట్లో మా సమప్రయాణం ఉంటుంది. దీన్ని మేము స్టార్ట్ చేసింది చాదా యాత్రలు, అంటే కొండలు, మౌంటైన్స్ అనమాట. సో కొండల పైన గుడి ఉంటుంది కాబట్టి ఇది గుడి. మేము ఈ జర్నీ మొత్తంలో ఏంటంటే మేము సన్ రైజ్, సన్సెట్ బాగా అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే కొండల మీద పడుతున్న ఆ గోల్డ్ గురించి మేము చాలాసేపు మాట్లాడుకునే వాళ్ళం మా ట్రావెల్లో ఉన్నప్పుడు. అండ్ ఆల్సో ఇదిగో ఈ రోడ్డు మీద మేము ట్రావెల్ చేసాను, జీపు బండి బండి ప్రయాణం, అంటే కొండల మీదకి వెళ్తున్నట్టు. సో ఫైనల్గా నేను పెట్టిన ఛాలెంజ్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ తను గుర్తుపడుతుందా లేదా. సో దాని పక్కన ఇద్దరం, తను నేను. సో ఇట్లాగా వచ్చింది థాట్ నాకు. సో నాకేంటంటే అప్పటికే ఒక 2-3 వచ్చారు సెలెక్ట్ చేయడానికి గిఫ్ట్స్ని. సో అప్పటికే ఈ టీషర్ట్ చాలామంది సెలెక్ట్ చేశారు. ఒకవేళ గబికి నేను కన్ఫ్యూజ్ అయిపోయి వేరే సెలెక్ట్ చేస్తుందా ఇది కాదనుకొని కొద్దిగా భయం స్టార్ట్ అయిపోయింది, అయ్యో 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 అని చెప్పేసి. బట్ సమ్వేర్ డీప్ ఇన్సైడ్ మీ ఖచ్చితంగా తిను సెలెక్ట్ చేస్తుందన్న కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో పైకి టెన్షన్ ఉంది, లోపల కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో మొత్తానికి లోపల నాకు కాన్ఫిడెన్సే గెలిచింది. తను సెలెక్ట్ చేసింది, తను సెలెక్ట్ చేయడం ఆలస్యం. నాకు అసలు చాలా సంతోషంగా ఉంది. నేను తిరగడం కూడా ఆ భయంతోనే ఇట్లా తిరిగాను. సో ఎప్పుడైతే తన టీషర్ట్ ఇట్లా పట్టుకుందో చాలా పరిగెత్తుకుంటూ వెళ్ళి తను ఎత్తుకొని ఎస్ ప్రేమ గురు అని చెప్పేసి అనుకున్నా. అంత ఆనందం వేసింది నాకు. సో ఈ ఛాలెంజెస్ అన్ని పక్కన పెట్టేస్తే నాకు చాలా చాలా ఆనందం ఇచ్చిన యాక్టివిటీ అది. సో అక్కడ మా కంపాటిబిలిటీ మాకు తెలిసింది కి ఓకే మేము ఒకటే రకంగా ఆలోచిస్తున్నామని. ఇట్స్ గుడ్ సైన్ ఫర్ us అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. థర్డ్ వీక్లో ఒక గుడ్ సైన్తో మాకు స్టార్ట్ అయింది. అండ్ నాకు కాన్ఫిడెన్స్తో థర్డ్ వీక్ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఆల్సో ఆయనకు మొట్టమొదటిసారి ఒక లవ్ లెటర్ రాసిచ్చింది ఆ షోలోనే, అదే డిఐవై యాక్టివిటీలోనే ఫస్ట్ టైం నాకు ఈ లవ్ లెటర్ రాసిచ్చారు. ఈ లవ్ లెటర్లో ఏముంది అని తెలుసుకోవాలంటే వెళ్ళి ఆ షో చూడండి, దాంట్లో చదివాను. సరేనా? సో ఫస్ట్ టైం నేను తనకి నిజంగానే ఫస్ట్ టైం రాసిచ్చిన లవ్ లెటర్ అనమాట అది. సో ఇవన్నీ మీ అందరికీ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. సో వాట్ ఎవర్ ఏదైంది థర్డ్ వీక్లో మళ్ళీ పులిహోర అయింది. థర్డ్ వీక్ ఛాలెంజెస్ స్టార్ట్ అయింది. ఆ ఛాలెంజ్లో మళ్ళీ మేము అనుకోకుండా వాటర్ ఛాలెంజ్ జరిగింది. దాంట్లో అగైన్ నా మీద బూడిద పడింది. ఆ దాంట్లో మేము గెలవలేకపోయాము. బట్ ఐ రియల్లీ ట్రైడ్ హార్డ్ దాంట్లో. చాలా ట్రై చేశాను. సో అంటే చాలా బాధేసింది, తన మీద బురద పడకూడదని నేను చాలా ప్రయత్నించాను. బట్ లాస్ట్కి వచ్చేసి అక్కడెక్కడో సెంటర్లో ఉంది, సెంటర్ ఆఫ్ ద పూల్లో ఉందన్నమాట. అక్కడ అప్పటికే టైం అప్ అని చెప్పేసి నేను దొరికింది. నేను అప్పటికి ఏంటంటే
3, 2, 1 అని కౌంట్ చేస్తున్నారు శ్రీముఖి గారు, అయిపోయింది, బురద చల్లుతున్నారు. నేనేంటి ఎక్కడో ఒక చిన్న హోప్ అదిగో దొరికింది అని చెప్పాను నేను. అప్పటికే శ్రీముఖి గారు టైం నీకు అంటే నేను ఎందుకు అడిగానంటే ఒక చిన్న హోప్ ఏంటంటే ఓకే పర్లేదని చేస్తాను కదా, అదే ఇస్తాను నీకు, మిగతా కప్పులు ఊరుకుంటారా సో అనుకున్నాను. అప్పటికే శ్రీముఖి గారు చెప్పారు నువ్వు దొరికినా కానీ ప్రయోజనం లేదు మహేష్, ఇట్స్ టైమ్ అప్ అని చెప్పేశారు. నేను అది చూడలేకపోయాను అనమాట, తన మీద బోధపడ్డం అన్నది. ఆయన చూడలేకపోయారు, కానీ ఈ పర్టికులర్ ఛాలెంజ్లో నాకు కూడా తెలుసు అది అండర్ వాటర్ వెళ్ళడం ఎంత కష్టం. ఆయన చాలా చాలా ప్రయత్నించారు. సో నాకు ఆ పర్టికులర్ ఛాలెంజ్లో నాకు ఏడుపు రాలేదు, ఎందుకంటే ఫర్ మీ ఇట్ వాజ్ వి గేవ్ ఆ బెస్ట్. ఇంకా అంతే, ఎవరేం చేయలేరు. మాకు ఈ సిచ్యువేషన్స్ అన్నీ 3 వీక్స్లో మాకు అస్సలే మాకు ఫర్ సమ్ రీజన్ మాకు సిచ్యువేషన్స్ చాలా అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్స్ అనిపించింది. ఎవరేం చేయలేరు దాని గురించి. ఓకే అంతే, ఇప్పుడు దీంతో అయిపోతుందేమో, వెళ్ళిపోవాల్సి వస్తుందని ఫిక్స్ అయిపోయాం. అక్కడైతే నిజంగా మళ్ళీ అగైన్ 3rd వీక్ ఫస్ట్ ఛాలెంజ్లో మాకు 0 వచ్చింది. మళ్ళీ డిసప్పాయింట్ అయ్యాము. బట్ చిన్న హోప్, ఈసారి పెద్దగా హోప్ లేవు కానీ చిన్న హోప్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఛాలెంజ్లో ఖచ్చితంగా ఎట్లయినా కానీ మినిమం ఒక 15 పాయింట్స్ అయినా సంపాదిద్దామన్న ఒక చిన్న హోప్ పెట్టుకున్నాం అనమాట. సో బట్ అన్ఫార్చునేట్లీ అగైన్ గ్రూప్ ఛాలెంజెస్ రావడం. సో నాకు ఆ 2nd వీక్లో స్టార్ట్ అయిన బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ అయిపోయింది, సివియర్ అయిపోయింది. అండ్ ఆల్సో నేను అక్కడ అది ఎవరికి చూపించదలుచుకోలేదు, అంటే ఎక్స్ప్రెస్ చేయదలుచుకోలేదు. ఎందుకనంటే ఆల్రెడీ దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ మమ్మల్ని గ్రూప్ ఛాలెంజ్లో తీసుకోరేమో అన్న ఇదిలో నేను ఎవరికి చెప్పలేదు, ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు అనమాట. సో నాకు బట్ అన్ఫార్చునేట్లీ మేము డామ్లో ఉండటం వల్ల మేము అవన్నీ పెట్టుకోవడం, ఈ హాట్ ప్యాక్లు, ఆయింట్మెంట్లు అవన్నీ అప్లై చేసుకోవడం చూడడం జరిగింది. సో ఇంకందరికీ తెలిసిపోయింది బ్యాక్ పెయిన్ ఉందని. బట్ ఏదైతే అది ఆ గ్రూప్ ఛాలెంజ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఆ రీజనే తీశారు, మహేష్ గారికి బ్యాక్ సరిగా లేదు అని చెప్పేసి. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటే వీఆర్ నాట్ సేయింగ్ దట్. బట్ ఎక్కడో చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కి ఫస్ట్ 2 వీక్స్లో మేము ఆడలేకపోయాము. 1 బికాస్ గ్రూప్ ఛాలెంజ్లో తీసుకోలేదు, 2 మాకు అనుకోకుండా రెండు ఆడిన గేమ్స్లో వాటర్ ఛాలెంజెస్ రావడం వల్ల అది మాకు వీక్నెస్. అది వేరే విషయం, మేము మా భయాల్ని ఎదుర్కొని మేము ముందుకు వచ్చి ఆడాము. బట్ మనకు అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఎక్కడో అది మైండ్లో పెట్టుకుని ఎవరో మేబీ మాకు ఆ ఛాన్స్ ఇస్తారని ఎక్కడో ఒక హోప్ ఉంది. మా ఫైటింగ్ స్పిరిట్ చూసి అబ్జర్వ్ చేసి అరే వాళ్ళకి ఎంత భయం ఉన్నా కానీ వాటర్ ఛాలెంజ్ ఆడగలిగారే, అదే అలాంటిదే ఒక మంచి ఛాలెంజ్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు అన్న ఈ థాట్ లో ఎవరు ఆలోచించలేకపోయారే అని ఒక చిన్న బాధ అనిపించింది. అక్కడ దాంతోనే డిసప్పాయింట్ అయిపోయి వదిలేస్తాం అంతే. లుకింగ్ ఇన్ టు ద పాజిటివ్ సైడ్, సో మాకు ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఈ 3 వీక్స్ అన్నది పర్సనల్గా మా ఇద్దరికి మా రిలేషన్షిప్ని ఇంకా స్ట్రాంగ్గా నిలబెట్టింది. ఎందుకంటే ఖచ్చితంగా నేను బయట ఉంటే కనుక, ఈ షోకి వెళ్ళకపోయి ఉంటే కనుక నేను ఖచ్చితంగా నాలో ఉన్న భయాల్ని తనకి చెప్పేవాడిని కాదు, తన భయాల్ని నాకు చెప్పుండేది కాదు. ఈ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అన్ని పక్కకు పెట్టేసేసి సో మంచిగా హ్యాపీగానే మేము ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చేసాం, ప్రాసెస్గానే ఎలిమినేట్ అయ్యి వచ్చాం అనమాట. హ్యాండ్ కాస్టింగ్ కూడా మాకు జడ్జెస్ బ్రేక్ చేయకండి, వీళ్ళిద్దరూ కొత్తగా పెళ్ళిన జంట, వాళ్ళకి ఒక మెమరీలా ఉంటుందని జడ్జెస్ కూడా మాకు చాలా సపోర్టివ్గా మాకు హ్యాండ్ కాస్టింగ్ మా ఇంటికి ఇచ్చి పంపించారన్నమాట. సో వీఆర్ సో హ్యాపీ. అండ్ ఇప్పుడు గుడ్ న్యూస్. సో గుడ్ న్యూస్ ఏంటంటే మాకు అవకాశం రాలేదని మా ఎఫర్ట్స్ చూసి జడ్జెస్ మాకు ఇంకో అవకాశం ఇస్తున్నారు. మాకు ఇప్పుడే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి కాల్ వచ్చేసింది. ఎస్, సో మేబీ ఈ వీడియో చూసేపాటికి మేము ఆల్రెడీ లోపల ఉండొచ్చు, ఎందుకంటే రేపు మేము వెళ్తున్నాము. ఈ వీడియో ఎడిట్ చేసి పెట్టే టైం లేదు, మొత్తం సర్దుకోవాలి మళ్ళీ. సో మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చాము వీడియో అప్లోడ్ చేయండి అని. సో మీతో మాకు ఈ కనెక్షన్ చాలా టైం గ్యాప్ వచ్చిందని ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టామన్నమాట. సో వాళ్ళు త్వరలోనే అప్లోడ్ చేస్తారు. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఓటింగ్ సిస్టమ్ ఉండబోతుందంట. సో ఇప్పుడు అది కూడా మాకు ఇప్పుడే తెలిసింది. ఓటింగ్ సిస్టమ్ ఉంటే మేము ఏ రకంగా పిఆర్ పెట్టుకోవాలనుకోవట్లేదు. సో మిమ్మల్ని నమ్ముకొని మేము మీరే మాకు ఓటేసి మాకు ఈ షో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మా నమ్మకం అంతా పార్వతీ పరమేశ్వరుల మీదే. సో వాళ్ళతో పాటు మాకు మీ మీద కూడా నమ్మకం ఉంది. అండ్ మీ మీద నమ్మకాన్ని వదిలేసి మేము మళ్ళీ షోలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ షో గెలవాలి అని అంటే ఖచ్చితంగా మీ ఓటు మాకు వెయ్యాలి. మీ ఓట్ మాకు చాలా అవసరం, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అండ్ మీరు
మా చేయి వదలరు అని మాకు ఒక గట్టిగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మా సమప్రయాన్ని మీరు ఇక్కడ మా ఛానల్లో చూస్తున్నారు. అలానే ఎప్పుడు మా భార్య భర్త అనుబంధం ఏంటో మీకు దీంట్లో ఇంకా మీకు కనిపించేటట్టు మేము ఉంటాము. మేము ఖచ్చితంగా మా వీలైనంత వరకు మా ప్రాణం పెట్టేస్తాం ఈ గేమ్ షో కోసం. ఖచ్చితంగా ఈసారి ఛాలెంజెస్ లో మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ముందడుగు వేసుకుంటూ వెళ్తామని ఖచ్చితంగా మేము చాలా ట్రై చేస్తాం, ప్రామిస్ చేస్తున్నాము. వీలైనంత వరకు వీ విల్ గివ్ ఇన్ ఆర్ బెస్ట్ అండ్ వీలైనంత వరకు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదని మేము వీ విల్ ట్రై ఫర్ షూర్. మా నమ్మకం అంతా మీపైనే. మీ మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తారన్న నమ్మకంతోనే మళ్ళీ మేము మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి వెళ్తున్నాము. మా సమ ప్రేమని మీ ఓట్ రూపంలో గెలిపించండి. భార్య భర్తల బంధాలు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వీ లవ్ యూ. మహేష్ శాండ్రా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో మహేష్ అండ్ శాండ్రా జంట గెలవాలంటే జియో హాట్స్టార్ యాప్ లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటు వేయండి. శాండ్రా మహేష్ కోసం ఓట్ చేయండి. ఓట్ వేయడం కోసం మీ మొబైల్లోని జియో హాట్స్టార్ యాప్ని ఓపెన్ చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోని ఓపెన్ చేసి దాని కింద ఓట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అందులో శాండ్రా మహేష్ ఫోటో పైన క్లిక్ చేసి డన్ అని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఓటింగ్.